బచ్చలమల్లి మూవీ రివ్యూ. అల్లరి నరేష్ ప్రధానంగా కామెడీ పాత్రలకు పేరున్న ఆయన ఈ సినిమాతో సీరియస్ పాత్రలో దర్శనమిచ్చారు. నాందిలో తన ప్రతిభను చూపించిన ఆయన ఇప్పుడు బచ్చలమల్లిలో మరింత ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని సోలో బ్రతికే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుబ్బు మంగాదేవి తెరకెక్కించారు. గోదావరి ప్రాంతంలోని తూని మండలంలోని సురవరం అనే ఊరిలో ఉన్న బచ్చలమల్లి అల్లరి నరేష్ ఒకప్పుడు తెలివైన విద్యార్థి. అతను తన తండ్రి మీద ప్రేమ చూపి ఒక మంచి చదువరి కావాలనుకుంటాడు. కానీ తండ్రి చేసిన ఒక తప్పు అతని ద్వేషానికి కలిగిస్తుంది. ఫలితంగా అతడు దారిపోద్ది, సిగరెట్లు, మద్యం, ఇతర వ్యసనాలతో పడిపోతారు. అయితే కావేరి అమృత అయ్యర్ అనే అమ్మాయితో పరిచయం చేయడంతో అతనిలో మార్పు రావడం మొదలవుతుంది. అయితే అతడు తన తండ్రి, కావేరితో సహా తన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటారు. విశ్లేషణ: సినిమా కథలో మంచి భావన ఉన్నప్పటికీ దానికి అవసరమైన ఎగ్జిక్యూషన్లో కొంత కట్టుబాటు లేకపోవడం వల్ల బచ్చలమల్లి మెప్పించలేకపోయింది. పాత్ర మూర్ఖంగా ప్రవర్తించగా అది ప్రేక్షకులకు కొంత అసహనాన్ని కలిగించడం, కథలో కొన్ని బలమైన ఎపిసోడ్లు ఉండగా వాటితో సినిమా ఎంగేజింగ్గా సాగకపోవడం ఒక దురదృష్టకరం. నటీనటుల్లో అల్లరి నరేష్ తన పాత్రలో అద్భుతంగా నటించడంతో పాటు రావు రమేష్, అమృత అయ్యర్, జయరాం తదితరులు కూడా తమ పాత్రలను బాగా పోషించారు. నరేష్ తన మూర్ఖమైన యథార్థ పాత్రలో జీవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సాంకేతిక వర్గం, సినిమా యొక్క సంగీతం, ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు అన్నీ బాగానే ఉన్నప్పటికీ కథాపరంగా సినిమాకు గమ్యం కాకుండా అనవసర సన్నివేశాలతో కొంత రుచిని కోల్పోయింది. మొత్తంగా బచ్చలమల్లి ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినప్పటికీ గమ్యానికి దారితీసే ఎగ్జిక్యూషన్లో కొంత లోటు చూపించింది. కథలో ఉన్న దారులపై మరింత నమ్మకాన్ని పెంచి డైలాగ్ సన్నివేశాలతో మరింత ఆకర్షణీయంగా మారాల్సింది. చివరగా బచ్చలమల్లి కొంచెం బలంగా, కొంచెం భారంగా.